హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. కొత్త వింత పాత రోత మనం వింటూనే ఉంటాం. ప్రజలు ఏం చేస్తూ ఉంటారంటే ఒక 2 నెలలు, 3 నెలలు, నెల రోజులు ఒక ఇష్యూని గుర్తుపెట్టుకుంటారు. దాని తర్వాత మర్చిపోతూ ఉంటారు. ఉదాహరణకి రమావత్ మధు ఫైనాన్స్ స్కామ్ చేసిన ఇష్యూ ఒక నెల రోజుల పాటు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వైరల్ అయింది. ప్రజలు విపరీతంగా స్పందించడం జరిగింది. అంతెందుకు నేను కూడా నల్గొండకు వెళ్ళడం జరిగింది. అండ్ అక్కడ బాధితుల్ని ఒక గ్రామంతో మాట్లాడడం కూడా జరిగింది. ఇదంతా కొన్ని రోజుల పాటు జరిగింది. దాని తర్వాత ప్రజలు స్పందించలేదు. అసలు ఈ స్కామ్ ఎక్కడి వరకు వచ్చింది? ఇప్పటికీ స్టిల్ కోర్టులో నడుస్తుందా? ఇంకా కోర్టు నుంచి ఎలాంటి ఆర్డర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయో ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి రోహన్ గారు. మనం నల్గొండలోని ఒక గ్రామానికి కూడా వెళ్ళడం జరిగింది. దాదాపుగా ఆ విలేజ్ మొత్తం అంతా ఈ రమావత్ మధు బాధితులతో మనం మాట్లాడడం జరిగింది. యాజ్ అడ్వకేట్గా మీరు వాళ్ళ దగ్గర నుంచి కేసులు తీసుకోవడం, ఆ కేసును మీరు హ్యాండిల్ చేయడం దానికి చాలా అప్రిషియేట్ దగ్గ విషయం. మీ ఎఫర్ట్స్ కానీ అక్కడికి వెళ్ళి అదంతా చేశారు. ఈ జనాలు కూడా 1 మంత్ 2 మంత్స్ ఆ రమావత్ మధు కేసును గుర్తుపెట్టుకున్నారు. దాన్ని మీడియాలో చాలా వైరల్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు ఆ స్కామ్ గురించి కానీ ఆ కేసు గురించి కానీ ఎవరు మాట్లాడట్లేదు. ఇంక ఇది ఇంతేనా అండి? ముందుకెళ్తుందా, లేకపోతే దీన్ని ఇట్లా కరుమరుగైపోతుందా అండి? అత్యంత దురదృష్టకరం ఏది ఉందంటే 2 తెలుగు రాష్ట్రాల్లో జరిగినటువంటి ఈ మైక్రో ఫైనాన్స్ స్కామ్, ముఖ్యంగా రమావత్ మధు, హేమకాంత్ రెడ్డి, శివ ఈ పేర్లతోటి జరిగినటువంటి హడావుడి ఒక నెల రోజుల పాటు 2 తెలుగు రాష్ట్రాల్లో సోషల్ మీడియా అయితేనేమి, మెయిన్ స్ట్రీమ్ మీడియా అయితేనేమి హడావుడి చాలా వరకు చేశారు. మీరు నేను కలిసి కూడా కొన్ని సందర్భాల్లో మనం ఆ గ్రామానికి కలిసాము, మాట్లాడాం, బాధితులతో మాట్లాడాం. వాళ్ళు కూడా మన ఆఫీసులకు వచ్చారు. బాధితుల తరపున మనం వకాలత్ తీసుకున్నాం, కోర్టులో కూడా కేసులు ఫైల్ చేస్తున్నాం. అయితే ఒక కుటుంబ వ్యవహారంలో జరిగినటువంటి సమస్య ఏదైతే ఉందో, ఒక కేంద్ర మంత్రి గారి ఇంట్లో జరిగినటువంటి చిన్న ఇష్యూ ఏదైతే ఉందో దాన్ని హడావుడి చేసి ప్రతిపక్షాలు అయితేనేమి, ప్రధాన పక్షాలైతేనేమి దీన్ని హడావుడి చేసి చివరికి ముఖ్యమంత్రి గారితో ఒక సిట్టు విచారణ ఏర్పాటు చేసుకొని కూడా అదేదో రాష్ట్రంలో ఇంకేమీ సమస్యలు లేనట్టు, రాష్ట్రంలో ఇంకెటువంటి ఇబ్బందులు లేనట్టుగా అదే ప్రధాన సమస్యగా వారం రోజుల పాటు ఈ రాష్ట్రాన్ని కూడా పక్కదో పట్టించేశారు. చివరికి సిట్టు విచారణ ముఖ్యమంత్రి గారు కూడా హడావుడిగా విచారణ చేసేశారు. ఒక సిట్టు విచారణ హడావుడిగా అదేదో పోక్సో చట్టం మీద వెళ్ళడం, మాట్లాడడం జరిగింది. ఆ కేసు మీద విచారణ కూడా అరెస్ట్ చేశారు, పెట్టారు. నేను సూటిగా ఒకటే అడుగుతున్నాను రోహన్ గారు, మరి ఇదే హడావుడి 9 మంది బాధితులు సూసైడ్ చేసుకొని చనిపోయారు కదా, 9 మంది ఇళ్లల్లో దీపాలు ఆరిపోయాయి కదా, బాధితులు కోట్లాది రూపాయలు నమ్మకంతో కట్టి ఆ వ్యక్తి చివరికి నట్టేట ముంచేసి వెళ్ళిపోయాడు కదా. ఏ పార్టీ అయినా సోకాల్డ్ ఈరోజు రాష్ట్రంలో ప్రతి పార్టీని అడుగుతున్నాను, 2 తెలుగు రాష్ట్రాలను ఉద్దేశించి అడుగుతున్నాను. ఎందుకంటే ఇది ఒక తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య కాదు. అటు ఆంధ్రప్రదేశ్లో జరిగింది, తెలంగాణలో కూడా జరిగింది. 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ ఎవరైనా సరే కనీసం స్పందించారా? బాధితులు ఇళ్లకు వెళ్ళారా? ఇది రాష్ట్ర సమస్య. సుమారుగా కొన్ని 100 కోట్ల రూపాయలతో లింక్ పడినటువంటి ఇష్యూ ఇది. కనీసం అటు ప్రధాన పార్టీ పట్టించుకోలేదు, ప్రతిపక్ష పార్టీ పట్టించుకోలేదు. కొంతమంది ఏవో స్వచ్ఛంద సంస్థలు, కొంతమంది మాలాంటి అడ్వకేట్స్ కొంతమంది బయటకు వచ్చి మార్కెట్లో ఎలుగెత్తి మాట్లాడినా సరే ఇది ఏమిటంటే అరణ్య రోదన అయిపోయింది. అరణ్య రోదనే, మా మాట పట్టించుకునే నాదుడు కూడా లేడు. దాన్ని మీరు సిట్టుమాడు దేవుడరుగు. అసలు పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎవరిని అప్రోచ్ అవ్వాలి? బాధితులు ఏంటంటే ఎటు వెళ్ళాలో తెలియట్లేదు. మా ఆఫీస్ చుట్టూ తిరుగుతుంటారు వచ్చి కూర్చొని, సార్ ఇట్లా జరిగింది, మీరు ముందుకెళ్ళండి సార్ అని చెప్పి. మేమేదో కోర్టు పరిధిలో ఎలా స్టెప్స్ తీసుకోవాలో మేము మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. కానీ ప్రభుత్వం నుంచి కూడా కనీసం ఒక సహకారం కానీ, ఇలా వెళ్తే బాగుంటుంది, ఒక విచారణ అధికారిని ఏర్పాటు చేయడం కానీ, ఒక ఏమంటే మాట్లాడితే సిఈడి అధికారులు వేసామంటారు. ఆ సిఈడి అధికారులు ఎవరేంటో దానికి సంబంధించినటువంటి ఒక ప్లానింగ్ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర అసలు పట్టించుకునేది. అది ఎంత దురదృష్టకరం అంటే తెలంగాణ వచ్చి సుమారుగా 2014 వస్తుంది, ఇప్పుడు 12 సంవత్సరాలు అవుతుంది. కనీసం ప్రతిపక్ష పార్టీ కూడా దీన్ని పట్టించుకోవడం లేదు. ఎందుకు పట్టించుకోలేదు? సమస్య కాదా ఇది? ఈరోజు 9 మంది ఇళ్లలో దీపాలు ఆరిపోయాయండి. నా దగ్గరికి వచ్చినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి మాట్లాడిన మాట ఏంటంటే, నాతో మాట్లాడి వకాలతుల మీద సైన్ చేసిన తర్వాత, సార్ మరలా ఈ కేసు విచారణ అయిన తర్వాత ఎప్పుడు వస్తుందో మాకు తెలియదు, కానీ నేను మరలా మీ ఆఫీస్కి రాగలను తెలియదు సార్. ఎందుకంటే నా మీద అంత ఒత్తిడి ఉంది, అంత ప్రెషర్ ఉంది, నేను సూసైడ్ చేసుకొని చచ్చిపోవాల్సిన పరిస్థితి వస్తుందంటే కళ్ళంబడి ధారాపాతంగా నీళ్ళు రావడం తప్పించి నేను ఏమి చేయడం ఒక అత్యతన స్థితిలో ఉన్నాను. ఎందుకంటే పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులు మా పరిధిలో లేదు, మీరు మాకు సంబంధం లేదని ఆ పోలీస్ స్టేషన్లో పరిధి లేదు. ఎక్కడైతే ఇష్యూ జరిగిందో అక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో పట్టించుకుంటే తప్ప మాకు సంబంధం లేదని చెప్పి ఇక్కడ కొంతమంది అధికారులు చెప్పడం, చివరికి ఎవరో కొంతమంది అధికారులు రావడం, పిలిపించడం, ఏదో తూతూ మంత్రంగా ఆ రమావత్ మధుని అరెస్ట్ చేశారు, లోపల పెట్టారు, ఏదో కస్టడీ చేస్తున్నారు. నిజానికి
సరేనండి, వాళ్ళు చేసిన తప్పే అనుకుందాం. ఎందుకంటే అధిక వడ్డీలకు ఆశపడి వాళ్ళు ఎక్కడెక్కడ మంగళసూత్రాలు అమ్ముకున్నారు, ఆస్తులు అమ్ముకున్నారు, ఫినాన్స్ కంపెనీలకు వెళ్ళారు. ఇంట్లో ఉన్నటువంటి అన్ని సర్వం దాన్ని ఏమంటారంటే ఇంట్లో ఉన్న చెంబు తఫెల్లో కూడా మొత్తం తాకట్టు పెట్టుకొని డబ్బులు తీసుకొచ్చి మనిషి యొక్క సహజ ఆశ అండి. అది సహజంగా మనిషిలో ఉన్నటువంటి ఆశ. ఆ ఆశకి లోబడి వాడు ఏదో ఇచ్చాడని చెప్పేసి అమౌంట్లో కట్టారు. మరి వాళ్ళ మీద విచారణ చేసి దాని మీద ఒక విచారణ అధికారి, ఒక సిట్ అధికారి లాంటి, ఇప్పుడు ఎలా అయితే ఈ కేంద్ర మంత్రి ఇంట్లో జరిగినటువంటి ఒక కుటుంబ సమస్య మీద సిట్ విచారణ వేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం, మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ సమస్య మీద ఒక విచారణ ఏర్పాటు చేసి, ఒక అధికారులను ఏర్పాటు చేసి, ఇగో మీ సమస్య ఇక్కడికి వచ్చి మీరు మాట్లాడుకోండి, మీ సమస్యని మేము ట్రాన్స్పరెంట్గా చేస్తాం. మరి అది కూడా ఇష్యూ అంతే కదా. ఇంట్లో జరిగిన పోక్సో చట్టం మీద పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి. ఆ పరిధిలో చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంటుంది. దానికి అత్యుత్సాహం ప్రదర్శించినటువంటి ఇదే సోకాల్డ్ రాజకీయ నాయకులు, ఏ పార్టీ, నేను ఈ పార్టీ ఆ పార్టీ ఎక్కడ ఒత్తాసు పలకూడదు, అన్ని పార్టీలు ఓవర్ యాక్షన్ చేసాయి కదా. ఈ అన్ని రకాల ప్రతిపక్ష పార్టీలు అయితే ప్లకార్డులు పట్టుకొని చుట్టూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగారు కదా. మరి ఈ రమావత్ మధు, అదేవిధంగా ఇప్పుడు మనం ఎవరైతే చెప్తున్నాం వీళ్ళందరి పక్షాన ఒక్క నాయకుడు మిగిలేడండి. ఏమైపోయారు మీరు? ఎంతసేపు మీ స్వార్థానికి, మీ స్వలాభ పక్షానికి మీరు మాట్లాడుతున్నారు తప్ప ఒక్కరైనా బాధితుల పక్షాన్ని నిలబడి మేము ఉన్నామని చెప్పి భరోసా కల్పించారా? చివరికి లంబాడి ప్రజలండి వాళ్ళు, పాపం వాళ్ళకి అన్యం ఏంటో పుణ్యం. ఇప్పటికి కూడా నగర జీవితాన్ని చాలా సుదూర తీర ప్రాంతాల్లో ఉన్నారు వాళ్ళు. పాపం వాళ్ళకి అన్యం పుణ్యం కూడా తెలియటారు వాళ్ళు. వాడెవడో డబ్బులు ఇస్తూ ఉన్నారు, డబ్బులు తాకట్టు పెట్టి వాడు 10 రూపాయల వడ్డీ ఇస్తా అంటే వీళ్ళు 5 రూపాయల వడ్డీకి 6 రూపాయల వడ్డీకి డబ్బులు తీసుకొచ్చి వాడికి పెట్టారు. ఇప్పుడు ఆ డబ్బులు ఇచ్చిన వాళ్ళు నాకు అనవసరం, వాడేవాడో నాకు అనవసరం, నీకు ఇచ్చాను కాబట్టి నువ్వు కట్టాల్సిందంటే సూసైడ్ చేసుకొని చచ్చిపోతున్నారు. ఇప్పటికే 9 మరణాలు జరిగినాయి. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని మరణాలు జరుగుతాయో తెలియదు. మేము కోర్టుకు వెళ్ళి మాట్లాడుతుంటే కూడా మా గొంతు నొక్కే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఒక్కటే సూటిగా నేను అడుగుతున్నాను, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఎవరో ఒక ప్రముఖమైన ఒక వ్యక్తిని తీసుకొని ఆమె చుట్టూ వివాదం చేశారు. ఆమె వివాదం కాదని చెప్పి ఆమె ఎప్పుడైతే మాట్లాడడం జరిగిందో కేసు మొత్తం కూడా సైలెంట్ అయిపోయింది. సరే, ఆమె అందులో ఉన్నారా లేదంటే పక్కన పెడితే రమావత్ మధు, హేమకాంత్ రెడ్డి, శివ ఈ పేర్లు అయితే ప్రధానంగా కనిపిస్తున్నాయి కదా. నాకు ఉన్నటువంటి ప్రామిసరీ నోట్స్ వీలైతే మనం ఇక్కడంతా కూడా ప్లే చేసే ప్రయత్నం చేయండి సార్. ఆ రమావత్ మధు దగ్గర ఉన్నటువంటి కింద సిగ్నేచర్లు పెట్టి తీసుకోవడం అయితే వాస్తవే కదా. ఒకరి ఇష్యూ అయితే, ఇద్దరు ఇష్యూలు అయితే మేము రికవరీ సూట్లు ఫైల్ చేసి కోర్టులను తీసుకొస్తాం. బట్ ఇన్ని వందల మంది ఉన్నటువంటి, నా దగ్గర సుమారుగా 125 మంది ఉన్నారు. ఈ అధికారిని నాకు ఫోన్ చేసి, సార్ ఇట్లా ఉన్నాం, మీరు రండి ఇక్కడికి వచ్చి మీ వాయిస్ చెప్పుకోండి, మేము ప్రయత్నం చేస్తాం, రాష్ట్ర ప్రభుత్వం తరఫున రికవర్ చేద్దాం. అరెస్ట్ చేస్తారు, లోపల పెట్టారు, బెయిల్ మీద మళ్ళీ బయటకు వస్తాడు. ఆయన మళ్ళీ వెళ్తాడో తెలియదు, ఇక కోర్టులో ఎప్పుడు వెళ్తాయో తెలియదు. బీయింగ్ అడ్వకేట్ కూడా నా ముందుకు వచ్చి కూర్చుని, పొద్దున వచ్చి కూర్చుంటే, నా గేటు ముందుకు వచ్చి కూర్చుంటే రాత్రి వరకు గేట్ నుంచి కదలకుండా బయటికి వెళ్ళకుండా వాళ్ళు అక్కడే కూర్చొని, సార్ మాకు న్యాయం చేయండి అని చెప్పి లబోదేవం ఏడుస్తున్నారు. నేను ఒకటే అంటున్నాను, ఇప్పటికైనా మీరు నిజంగా ప్రజల పక్షం ఉన్నారా, లేకపోతే ఎవరైతే ఇలాంటి అరాచకాలు చేశారో వాళ్ళ దృష్టిలో ఉన్నారా, లేకపోతే మేము ఎవరి దృష్టిలో లేవండి మాకు ఏమీ పట్టదని చెప్పి నిమ్మక నీరుతున్నారా? ఏదో ఒక వెర్షన్ని మీరు పత్రికా ముఖంగా కానీ మీడియా ముఖంగా కానీ మాట్లాడాల్సిన అవసరం అయితే ఉంది. నేనేమంటాను, కుటుంబ సమస్యలోనే సిటీ విచారణ వేసినప్పుడు మరి రాష్ట్రంలో ఈ ఇష్యూ మీద మరి విచారణ అవసరం లేదా? దీని మీద అధికారులు ఒక యంత్రాంగం ఏర్పాటు చేయరా? మనం ఏ పరిస్థితుల్లో ఉన్నాం, రాష్ట్ర ప్రభుత్వం దీని మీదైనా ఒక శ్వేతపత్రాన్ని, ఒక ఎజెండాని, అసలు ఏం చేయదలుచుకుంటారు ఈ కేసుని? ఎందుకంటే ఎంత గగ్గోలు పెట్టిందో తెలుసు. ఎప్పటికెప్పుడు మీరు స్టార్టింగ్లో చెప్పినట్టు కొత్త ఒక వింత పాత ఒక రోత అన్న చందంగా ఇది వెనక పేజీల చరిత్రలోకి వెళ్ళిపోతున్నాయి, కొత్త ఇష్యూస్ బయటకు వస్తున్నాయి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ఎలుగెత్తి అటు బాధితుల పక్షాన ఏం చేయబోతున్నాం, ఎలా చేయబోతున్నాం, మీరు ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి చెప్పగలిగితే అట్లీస్ట్ మేము వచ్చినా మాట్లాడగలం. ఎందుకంటే ఇంతమంది, ఈ ఒకలో ఇద్దరు అయితే మేము ఏదో కోర్టులో వెళ్ళి మేము ఫైట్ చేసి రికవరీ సూట్ ఫైల్ చేస్తాం. బట్ ఈ ఇష్యూ అది కాదు. దీన్ని సిబిఐ దర్యాప్తు చేయాల్సిందే. సిబిఐ ద్వారా ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆస్తుల్ని ఎన్ఫోర్స్మెంట్ ఈడీకి సపోర్ట్ చేసి, ఈడీ ద్వారా వాళ్ళ ఆస్తులన్నింటినీ కూడా జప్తు చేసి తద్వారా బాధితుల పక్షాన్ని నిలబడగలిగితే తప్పనిసరిగా ఏ రాజకీయ పార్టీకైనా మనుగడ ఉంటుంది. లేకపోతే రాబోయే రోజుల్లో గడ్డు పరిస్థితి ఎదుర్కొంటారు. తప్పనిసరి పరిస్థితుల్లో భారీ మూల్యం చెల్లించుకుంటారు. రోహన్ గారు.